పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 16వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పితిని. వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్న వానిని భావించు గడియ వచ్చుచున్నది. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి విశ్వాసులారా, క్రీస్తు సందేశమును ఆలకించటానికి సంసిద్ధులైతున్నటువంటి మీరందరూ కూడా దేవుని నామంలో హెచ్చింపబడుదురుగాక. ఆమెన్. అందరూ బాగున్నారా? బాగున్న వారందరము కూడా క్రీస్తు ప్రభువుకి స్తుతులను స్తోత్రం సమర్పించుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, యోహాను సువిశేషము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యోహాను సువిశేషం 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు పతనము చెందకుండుటకు నేను ఇవి అన్నీ మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు మనకు దేవాతి దేవుడు అంటే? యోహాను 15లో నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలంటూ ఉన్నాడు. నేను లేక మీరేమీ చేయలేరు అంటూ ఉన్నాడు. అందుకే ఈ గొప్ప విషయాలన్నిటినీ మనకు తెలియపరచడానికి ఒక ఆదరణకర్తను పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఆదరణకర్త మన దగ్గరికి వచ్చినప్పుడు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఉండబోతుందో ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దానినే ఈ రోజున కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. యోహాను సువిశేషం 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు మిమ్ము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. చక్కటి మాట. అరే, వెలివేయుదురు అంటున్నారు. ఒక పక్కన ఫాదర్ గారు చక్కటి మాట అంటున్నారు. మనము ఎప్పుడైతే వెలివేయబడుతూ ఉంటామో ఈ లోకము నుండి దేవునికి దగ్గర అవుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందులో చాలా పరమార్థం ఉన్నది. దేవుని ఎప్పుడైతే సంఘము నుండి వెలివేయబడుతున్నామో, లోకము నుండి వెలివేయబడుతున్నామో, ప్రజల మధ్యలో నుంచి వెలివేయబడుతున్నామో, దేవునికి మనము దగ్గరగా అవుతున్నట్లు. అందుకే మనము యేసునాథ స్వామి యొక్క పరిచర్యను మనము తిరగేసినట్లయితే, మత్తయి సువిశేషం నుంచి యోహాను సువిశేషం వరకు ఆయన ప్రార్థనా మందిరంలో వాక్యమును బోధించిన తర్వాత ఆయనను చంపుటకు, లేదా ఆయనను హింసించుటకు, లేదా ఆయనను పైనుంచి పడివేయుటకు ఆలోచనలు చేస్తూ ఉన్నారు అనే వాక్యాలు మనం విన్న ఉన్నాం. కానీ వాటిని గమనించినటువంటి క్రీస్తు అక్కడ నుంచి వెళ్ళిపోయాను. కొన్ని సందర్భాల్లో క్రీస్తు ప్రభుని ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు ఏం చేశారు? నెట్టివేశారు దేవాలయం నుండి. ఆయన వారితో వాదించక నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని తెలుసుకున్నాడు. తండ్రి దేవునికి ఆయన దగ్గరగా ఉన్నాడు అని గ్రహించాడు. కాబట్టి మారుమాట మాట్లాడకుండా వెడలిపోయాడు. అందుకే ఈ రోజున తన శిష్యులకు కూడా అదే సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. నేను ఈ లోకంలో కొద్ది రోజులు మాత్రమే ఉండబోతున్నాను. ఇక దాని తరువాత నేను మరలా వస్తాను. ఆ వచ్చేంత వరకు మిమ్మలను ప్రధాన అర్చకులు, పెద్దలు, ఈ లోకంలోని వారు దేవాలయంలో మీరు ప్రవేశిస్తున్నప్పుడు, దేవాలయంలో మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారంట?
గెంటి వేస్తారు లేదా వెలివేస్తారు అంటున్నాడు. అయినా కానీ మీరు చింతించొద్దు అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము మనము 3వ వచనాన్ని చూసినట్లయితే కనుక, వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలం అయినందున అనే మాట మనం వింటున్నాం. పట్టి బంధించారు. ఎందుకు పట్టి బంధిస్తున్నారు అంటే, మనము 3వ అధ్యాయాన్ని చూసినట్లయితే కనుక, వారు దేవాలయంలోనికి వెళ్ళి క్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించి, క్రీస్తు యొక్క మరణాన్ని గురించి, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి గొప్పగా తెలియపరుస్తూ ఉన్నారు. దేవాలయంలో వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవాలయంలో వారు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే ప్రధాన అర్చకులు, పెద్దలు, సైనికులు వారిని పట్టి బంధించి అనే మాట అపోస్తల కార్యం 4:3లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనంలో, విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి అనే మాట చూస్తూ ఉన్నాం. వెలివేయబడ్డారు, పట్టి బంధించబడ్డారు, విడుదల చేయబడ్డారు. ఎందుకు విడుదల చేయబడ్డారు అంటే, వారిలో ఎలాంటి దోషము కనిపించటం లేదు. వారు చేయుచున్నది సత్యమైనటువంటి పరిచర్య. అందుకే బెదిరించి వదిలివేయబడ్డారు. దేవుని ప్రియ బిడ్డలారా, అదేవిధంగా అపోస్తుల కార్యములు మనం 21వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే కనుక, పౌలు ఈయన కూడా వాక్యాన్ని బోధిస్తూ, వాక్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నాటి పెద్దవాళ్ళందరూ కూడా ఆయనను దేవాలయం నుండి ఈడ్చుకుంటూ బయటికి వెళ్ళారు అనే మాట మనము అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కుమ్మడిగా పౌలును ఈడ్చుకుంటూ బయటికి వచ్చిరి అనే మాట మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో కూడా దేవుని ప్రియ స్నేహితులారా, ఇక్కడ కూడా 19వ వచనంలో యాంటియోకులో ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అక్కడ పెద్దవాళ్ళందరూ కూడా పౌలు గారు మరణించారు అని చెప్పేసి ఆయనను దేవాలయం నుండి ఈడ్చుకుంటూ బయటికి తీసుకువచ్చారు. ఎందుకంటే ఆయన యాంటియోకులో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన స్పృహ తప్పి పడిపోయారు, చనిపోయాడని చెప్పివేసి ఆయనను ఈడ్చుకుంటూ బయటికి వెళ్ళారు అనే మాట మనం వింటూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు నేను వెలివేయబడుతున్నాం, నీవు నేను గెంటివేయబడుతున్నాం. ఎక్కడి నుంచి అంటే ఈ లోకము నుంచి. ఎప్పుడైతే మనము దైవంలో గడుపుతూ ఉంటామో, దైవ సేవలో ఉంటూ ఉంటామో, దైవాజ్ఞలకు తల వంచుతూ ఉంటామో, అప్పుడు మనలను ఎగతాళి చేసేవారు చాలామంది వస్తూ ఉంటారు. స్నేహితులారా, ఈ మధ్యకాలంలో అనగా ఈ 2025 సంవత్సరం ఆశీర్వాదకర సంవత్సరం అంటూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆశీర్వాదకర సంవత్సరంలో మనందరము కూడా ఈ ఆశీర్వాదాలను పొందుకోవాలి అంటే మనము ఈ బైబిల్ని మోయాలి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ 2025 సాధారణ జూబిలీ సంవత్సరం, ఆశీర్వాదకర సంవత్సరంలో మీరందరూ బైబిల్ని మోయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ జీవితాలను మోస్తాడు అని తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము తెలియపరచాలి. అందుకే మా విచారణలో ప్రతిరోజు, ప్రతి ఆదివారము నేను మా విశ్వాసులందరికీ, మా బిడ్డలందరికీ బైబిల్ మోయండి, మిమ్మల్ని దేవుడు మోస్తాడు అని తెలియపరుస్తున్నాం. ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటామో, ప్రజలు మనల్ని చూసి కొత్తగా నవ్వుతుండొచ్చు, పర్వాలేదు. బైబిల్ మోయాలంటే మనకు సిగ్గుగా ఉండొచ్చు, పర్వాలేదు. ఒక్కసారి అలవాటు చేసుకున్నట్లయితే ఆ సిగ్గు అనేది పోతుంది. మనల్ని చూసి ఇంకొకరు బైబిల్ని మోయటానికి దగ్గరికి వస్తారు. అందుకే ఆయన మనలను కూడా ఏమంటున్నాడంట, మనల్ని నెట్టివేయబడినప్పుడు మనం దేవునికి దగ్గరగా అవుతూ ఉన్నాం. మనల్ని గురించి గేలి చేస్తున్నప్పుడు, ఎగతాళి చేస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు మనము దేవునికి దగ్గరైనటువంటి వారం అవుతున్నాం. అందుకే మత్తయి సువిశేషం 5వ అధ్యాయంలో చివరి మాటలు మనం చూసినట్లయితే కనుక 9, 10, 11 వచనాలు, మరి ముఖ్యంగా ఈ 3 వచనాలు చూసినట్లయితే కనుక, మీరు నిందించబడినప్పుడు, అవమానించబడినప్పుడు, హింసింపబడినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే మీకంటే ముందుగా నన్ను అలా చేశారు. కాబట్టి మనందరం ధన్యులం.
క్రీస్తులో మనం వెలివేయబడుతున్నామంటే మనం ధన్యులం. ఎందుకంటే క్రీస్తు కోసం మనం నిలబడుతున్నామని, లోకం కోసం కాదు సుమి. అందుకే దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఆశీర్వాదకర సంవత్సరంలో మనందరము కూడా బైబిల్ని మోద్దాం, బైబిల్తో ప్రయాణం చేద్దాం, బైబిల్తోనే వాసం చేద్దాం. తద్వారా ఆయన ఆశీర్వాదాలన్నీ హేరాళముగా మనందరి మీద కుమ్మరింపబడతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప ఆశీర్వాద సంవత్సరంలో, జూబిలీ సంవత్సరంలో మనందరం ఉంటూ ఉండగా ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు మనలందరికీ తెలియపరుస్తున్నాడు, మీరు నాతో ప్రయాణం చేస్తున్నప్పుడు లోకము మిమ్మల్ని వెలివేస్తూ ఉంది, పర్వాలేదు, సంతోషముగా మనం దాన్ని స్వీకరించి క్రీస్తుని హత్తుకొని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. రెండవదిగా అదే యోహాను సువిశేషం 16వ అధ్యాయము 2వ వచనంలోని 2వ భాగాన్ని మనం చూసినట్లయితే, మిమ్ము హత్య చేయు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియ వచ్చుచున్నది. చక్కటి మాట. ఈ రోజున మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే మాటలతో మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే సూటిపోటి మాటలతో మనల్ని దేవాలయంలోనికి వెళ్ళనీయకుండా చేస్తున్నారో, అలాంటి వారినే దేవుడు ఏం చేయబోతున్నాడంట, దేవుని గురించి మాట్లాడే రోజులు, గడియలు ఆసన్నం కాబోతున్నవిని ఆయన తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, చక్కటి ఉదాహరణ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే కనుక, ఈ 7వ అధ్యాయము 60వ వచనంలో స్టీఫెన్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆయన దేవుని గురించి గొప్పగా తెలియపరుస్తూ ఉన్నప్పుడు, ఆత్మతో నింపబడి దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియపరుస్తున్నప్పుడు ప్రధాన అర్చకులు, పెద్దలు, సేవకులు అందరూ కూడా ఆయన మీద తిరగబడి రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అప్పుడు 60వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, అపోస్తుల కార్యము 7:60, ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. సౌలు అతని హత్యను ఆమోదించెను. స్టెఫాను యొక్క హత్యను సౌలు ఆమోదిస్తూ ఉన్నాడు. ఈ సౌలు అనే గొప్పవాడు, అధికుడు ఏం చేస్తున్నాడంట, క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు, హత్యలను ఆమోదిస్తూ ఉన్నాడు. ఈయన మరణించినది సబబుగానే ఉన్నది, ఈయన రాళ్లతో కొట్టి చంపుట న్యాయమైనది అనే మరి సంతకము చేస్తూ ఉన్నాడు, ఆమోదిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే దేవుడు, అపోస్తుల కార్యములో 9వ అధ్యాయం చూసినట్లయితే, డమస్కస్ ప్రాంతానికి వెళుతూ ఉండగా ఆయన, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనాన్ని నుంచి మనం చూసినట్లయితే కనుక, ఆయన ఆ పునరుత్థాన క్రీస్తు వెలుగును చూసి నేల మీద పడి ఆయన ఒక స్వరాన్ని వింటున్నాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు, నీవెవరు ప్రభు అంటే, నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అని దేవుడు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన చూపు పోతుంది, వెంటనే ఆయన జీవితం మారిపోతుంది. ఆయన వ్యక్తి ఆయన జీవితంలోనికి వస్తూ ఉన్నాడు. అననీయ ద్వారా ఆయన జ్ఞానస్నానమును, ఆ చూపుడు పొందుకుంటున్నాడు. ఆ చూపుడు పొందుకొని ఆధ్యాత్మిక జీవితంలో ఆయన చిగురించాడు. దేవుని ప్రియ బిడ్డలారా, సౌలు పౌలుగా మారి హత్య చేసినటువంటి వాడి ద్వారా దేవాతి దేవుడు సువార్తను ప్రకటింప చేయటానికి ఎన్నుకున్నాడు. ప్రియ స్నేహితులారా, యోనా గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యోనా ద్వారా నినివే ప్రజలందరినీ కూడా కాపాడాలనేది దేవుడి యొక్క వాంఛ. కానీ యోనా తార్సీసుకు ప్రయాణం అవుతూ ఉన్నాడు. కానీ ఎవరైతే దేవుని నుండి దూరంగా పోతూ ఉన్నాడో వాన్నే తీసుకుని వచ్చి నినివే ప్రాంతంలో దేవుని రాజ్యమును గురించి, పశ్చాత్తాప హృదయమును గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా,
ఎవరైతే బల్లెముతో ఈటతో పొడిచారు ఆయన ప్రక్కలో, ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మోకరిల్లి ఈయన నిజమైన దేవుని కుమారుడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే హత్య చేస్తారో, ఎవరైతే హింసిస్తారో, ఎవరైతే శ్రమల పాలు చేస్తారో అలాంటి వారినే దేవుడు దేవుని యొక్క సేవకు ఎన్నుకుంటారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఎందుకు వారు అలా చేస్తూ ఉన్నారు? ఎందుకు వారు హింసిస్తున్నారు? ఎందుకు వారు దేవాలయంలో ఉండి మరి ప్రభు యొక్క బిడ్డలను వారందరూ కలిసి తోసివేస్తున్నారు అంటే వాక్యం సెలవిస్తుంది. యోహాను సువిశేషము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, వారు తండ్రిని కానీ నన్నును కానీ ఎరుగకుండుట చేత అట్లు చేస్తున్నారు. వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. క్రీస్తు ప్రభువుని, తండ్రి కుమారుణ్ణి, మన దేవుణ్ణి, మన తండ్రిని, మన ప్రభువుని, మన కరుణామయుని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. స్నేహితులారా, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన్ని విడిచిపెట్టాం. ఆయనకు చాలా గౌరవాన్ని మనం ఇస్తూ ఉంటాం. ఈ బైబిల్లో ఉన్నటువంటి పరమరహస్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన వదిలిపెట్టాం. ఆయనతోనే వాసం చేయాలనుకుంటాం. మనం ఆయన్ని తెలిసి తెలియక మనం ఏం చేస్తున్నాం? అంతా మనకు తెలుసు అనుకుంటూనే జీవిస్తూ ఉన్నాం. అందుకే ఆయన వైపునకు ప్రయాణం అవుతూ పడిపోతూ ఉన్నాం. ఈ పడిపోయే జీవితంలో మనము ఉండకుండా ఉండటానికి ఆయన ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను అంటున్నాడు. ఆ పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మనతో ఉంచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నేను ఎలాంటి స్థితిలో పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం, ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బైబిల్ని మోయమంటే సిగ్గు, బైబిల్ని తీసుకొని రండి దేవాలయానికంటే గురువుల మీద కోపం. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంట? గడ్డు కాలము, గడ్డు రోజులు. దేవుని ప్రియ బిడ్డలారా, మనము ఆ సత్యవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయినట్లయితే ఆయన నుండి దూరం అయిపోతాం. ఆయన నుండి దూరం కావటము ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఈ ఆశీర్వాదకర సంవత్సరంలో మనలందరినీ కూడా ఆశీర్వదించటానికి, మనలందరి జీవితాలను మార్చటానికి, ఆయన మన తరపున ఉండటానికి మనల్ని ఒక చిన్న పని చేయమంటున్నాడు. అదే ఆయనను మోయమంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయనను మోస్తూ ఉంటామో అప్పుడు మన జీవితాలు మారిపోతూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, క్రీస్తు యేసుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నెట్టివేయబడతామేమో పర్వాలేదు. క్రీస్తు యేసుని గురించి మాట్లాడుతున్నప్పుడు మనల్ని నిందిస్తున్నారేమో పర్వాలేదు. నిందించటం, నెట్టివేయటం జరుగుతుందంటే దేవునికి దగ్గరగా ఉండటం అనేది మనం గ్రహించాలి. రెండవదిగా, అలా నిందించిన వారిని, అలా నెట్టివేయబడిన వారిని, అలా హింసించిన వారిని, అలా హత్య చేస్తున్న వారిని, మాటల ద్వారా దేవుని నామాన్ని వ్యర్థముగా పలుకుతున్నటువంటి వారిని, దేవుని యొక్క ఆలయమును వారు పరుస్తున్నటువంటి వారిని అందరినీ కూడా ఒక రోజున దేవుడు సేవకులుగా వాడుకొని రోజులు రాబోతున్నాయి. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎలా అపవిత్రపరుస్తూ ఉంటారు? నిర్గమకాండము 3వ అధ్యాయం ప్రకారముగా 4, 5, 6, 7 వచనాలు చూసినట్లయితే, నీవు నిలుచున్న చోటు పవిత్రము సుమా, నీ చెప్పులు ఇడువుము అని మోషేతో యావే దేవుడే స్వయంగా పలుకుతూ ఉంటాడు. మరి మనందరము కూడా దేవాలయానికి వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వస్తూ ఉన్నాం? తప్పకుండా మనము దేవుణ్ణి గౌరవించాలి. ఆ పవిత్రమూర్తిని మనము గౌరవించాలి. మన చెప్పులను బయట ఇడవాలి. చాలామందితో చెప్తూ ఉన్నప్పుడు చాలామంది చాలా కారణాలు తెలియపరుస్తూ ఉంటారు. ఏ కారణము కూడా దేవుని దృష్టిలో అది పనికిరాని కారణం. డాక్టర్ చెప్పారంటూ ఉంటారు, కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు, అది లేకపోతే నడవలేమంటూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు విశ్వాసంతో మనం రాము కాబట్టి ఆ యొక్క కుంటి సాకులు అనేవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక దివ్యబలి పూజకు వెళ్ళాను. ఆ దివ్యబలి పూజకు వెళుతున్నప్పుడు గురువులతో సహా షూసు, చెప్పులు, ఆ బూట్లు, చెప్పులు, ఫోన్లు ఇవన్నీ తీసుకొని దివ్యబలి పూజలో పాల్పంచుకుంటూ ఉన్నారు.
బాధ కలిగింది దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నిలుచున్న చోటు పవిత్రమైనది సుమా అంటున్నాడు. అదే నిర్గమకాండము అదే 3వ అధ్యాయంలో నేను ఉన్నవాడను అంటున్నాడు. మనందరం కూడా ఏం విశ్వసిస్తాం? దివ్య ప్రసాదంలో సజీవ దేవుడు వాసం చేస్తున్నాడని విశ్వసిస్తూ ఉంటాం. అలాంటి సజీవ దేవుని దగ్గరికి మనం ఏం చేస్తున్నాం? చెప్పులు వేసుకొని, బూట్లు వేసుకొని, ఫోన్లు పట్టుకొని ఆ ఫోన్లలోనే నిమగ్నం అయిపోతూ ఉంటాం. అందుకే ఆయన్ని అపవిత్రపరిచిన వారిని, నేను గొప్పవాడినని కొంతమంది కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఆయన దగ్గర ఉంటూ ఉంటారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇలా అగౌరవపరుస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఒక రోజున ఏం చేయబోతున్నాడంట? లేవనెత్తబోతున్నాడు. అలాంటి వారిని అందరినీ మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అగౌరవపరుచు వారందరినీ మనం జ్ఞాపకపరుచుకోవాలి. ప్రభువా, ఈ బిడ్డలను మార్చబోతున్నందుకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని ప్రియ బిడ్డలారా, వారికి దేవుని గురించి నా గురించి తెలియక వారు అలా చేస్తూ ఉన్నారు. అందుకే ప్రియ స్నేహితులారా, మనందరము కూడా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఒక కంప్యూటర్ క్లాస్లోకి వెళ్ళేటప్పుడు, లేదా ఒక ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళేటప్పుడు, ఒక బట్టల షాపులోనికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? అక్కడ సెక్యూరిటీ గార్డ్ మీ చెప్పులు ఇడవండి అంటాడు. కానీ మనం మాత్రం ఉన్నవాడి దగ్గరికి చెప్పులు వేసుకొని వస్తాం. ఆలోచన చేద్దాం దేవుని ప్రియ బిడ్డలారా. ఒక సెక్యూరిటీ గార్డ్, మేబీ 10th or ఇంటర్ చదివే సెక్యూరిటీ గార్డుకి మనం వింటున్నాం, కానీ గురువు మీ చెప్పులు బయట ఇడవండి అని చెప్పి దేవాలయంలోనికి రండి అంటే సాకులు చెప్తూ ఉంటారు. ఆలోచన చేద్దాం, మనసులను మార్చుకుందాం, పవిత్రులం అవుదాం. ఆ పవిత్రాత్మ దేవునితో మనం సహవాసం చేయటానికి క్రీస్తు ప్రభు ఈ ఉదయకాల సమయమున నీకు నాకు నేర్పిస్తున్నాడు. అందుకే యోహాను సువిశేషం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను, నేను వెళ్ళినచో ఓదార్చువాడు మీ యొద్దకు వస్తాడు. ఆయన వెళితేనే, క్రీస్తు ప్రభు పరలోక రాజ్యంలోనికి వెళితేనే ఓదార్చువాడు మన మధ్యలోనికి వెళ్తా, లేకపోతే ఆయన రాడు. కాబట్టి ఆ ఓదార్చువాడు వచ్చేంత వరకు మనం ఎలా ఉండాలంట? ప్రార్థనలో ఉండాలి అనేది ఆయన తెలియపరుస్తున్నాడు. భయాన్నంతటిని విడిచిపెట్టండి, కలవరపాటునంతటిని తొలగించండి, మీరందరూ ప్రార్థనలో గడపండి. ఆ ఓదార్చు ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మలను ధైర్యపరుస్తాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనము, ఆత్మ మీ పైనికి వచ్చినప్పుడు, అగ్ని నాలుకల వలె వచ్చినప్పుడు మీరు ధైర్యమును పొందుకొని బయటికి వెళ్ళి ఆ క్రీస్తు సువార్తను గొప్పగా వాడుకోబడతారు అనేది ఆయన నేర్పిస్తున్నాడు. అందుకే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్త కోసం మనం ఎదురు చూస్తూ ఆదరణకర్తతో సహవాసము చేయాలి అని ఆయన మనలందరికీ కూడా యోహాను 16 ద్వారా మనందరికీ తెలియపరుస్తున్నాడు. ఆ ఆత్మ ఎలాంటిదంట? యోహాను 16:13 తెలియపరుస్తుంది. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. సత్యస్వరూపియగు ఆత్మ మనల్ని ఎప్పుడూ సత్యంలోనికి నడిపిస్తాడు. సత్యస్వరూపియగు ఆత్మ ఎప్పుడూ మనల్ని నీతి వైపునకు నడిపిస్తాడు. సత్యస్వరూపుడగు ఆత్మ ఎప్పుడూ మనల్ని న్యాయం వైపునకు ఉంచుతాడు అని 13వ వచనం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ సత్యంలో, ఆ నీతిలో, ఆ న్యాయంలో ఆ ఆత్మతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నామా? తద్వారా నీవు నేను రక్షణ ప్రణాళికలో భాగస్థురాలం కావాలి అని క్రీస్తు ప్రభువు ఈ ఉదయకాల సమయమున కోరుకుంటూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మన జీవితాలను ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఒకవేళ లోకపరంగా మన జీవితం ఉన్నట్లయితే దానిని ఈ రోజుతో విడిచిపెట్టి క్రీస్తులో మనందరము చిగురించాలని, ఆత్మస్వరూపినితో మనందరము ఎదగాలి అని ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? ప్రార్థించుదాము. ఓ మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ఏకైక కుమారుని మాకు కానుకగా అందించావు. ఆ కుమారుని యొక్క ప్రేమ ద్వారా, కరుణ ద్వారా, దయ ద్వారా మేమందరము కూడా నీకు దగ్గర అవ్వటానికి ముందుకు వస్తూ ఉన్నాం. ఈ లోకపు ఆలోచనల నుంచి, ఈ లోకపు వాంఛల నుంచి మమ్మల్ని అందరినీ కూడా నీ వైపునకు తిప్పుకొనమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజున క్రీస్తు ప్రభువు మాతో తెలియపరుచున్నట్లుగా, మీరు కలవరపడవాకండి, మీరందరూ కూడా ఆదరణకర్త ద్వారా నా సన్నిధిలోనికి వస్తారని వాక్యంలో సెలవిస్తున్నారు.
ప్రభువా, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మను మేము పొందుకోవటానికి మేము సంకోచించకుండా నిన్ను మోస్తూ ప్రభువా, నీ మాటలను, నీ నామమును మేము ఉచ్చరిస్తూ, నీ యొక్క వాక్యములన్నిటినీ మేము మోస్తూ ముందుకు నడిచే కృపను మాకు దయచేయండి. ఈ ఆశీర్వాదకర సంవత్సరంలో మేమందరం ఆశీర్వదింపబడటానికి, దీవింపబడటానికి మేమందరము నీ వాక్యాన్ని మోసే బిడ్డలముగా ఆశీర్వదించండి. ప్రభువా, నిన్నెవరైతే హింసిస్తున్నారో, నిన్ను ఎవరైతే గేలి చేస్తున్నారో వారినే నీవు తండ్రి వాక్యంలో వాడుకుంటానని వాక్యంలో సెలవిస్తున్నావు. నీ నామాన్ని పవిత్రపరుస్తున్న వారిని, నీ నామాన్ని వ్యర్థంగా పలుకుతున్న వారిని, నీ ఆలయమును నాయనా అపవిత్రం చేస్తున్న వారందరినీ ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను లెక్క చేయనటువంటి వారిని నాయనా, ఈ లోక ఆశల్లో నిండిపోయి గర్వంతో ఉంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, ఒక రోజున నీ ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా వారిని తాకి స్వస్థపరిచి నీ నామంలో వాడుకొనమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.